క్రీస్తునందు ప్రియులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాం. క్రీస్తు రాకడ ధ్వని శాంతి ఆదరణ సందేశాలు అను టీవీ కార్యక్రమం కొరకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీరు మీ విలువైన సమయాన్ని కేటాయించుకొని మా కార్యక్రమాలు చూస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాలు మీ ఆత్మీయ ప్రయోజనములకు ఎంతో సహాయపడుతున్నవని నమ్ముతున్నాం. ప్రియులారా, ఈ టీవీ పరిచయ కొరకు ప్రార్థించండి, సహకరించండి, ప్రోత్సహించండి. ఈ కార్యక్రమాలు ఇతరులకు పరిచయం చేసి వారు కూడా చూసి మేలు పొందేటట్లుగా సహాయపడాలని మీకు మనవి చేస్తున్నాం. విశ్వాసంతో ఎంతో ఖర్చు పెట్టి కొనసాగిస్తున్న ఈ కార్యక్రమాలు తుది వరకు కొనసాగేటట్లుగా ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు కూడా ఒక కార్యక్రమానికి స్పాన్సర్ చేసి ఈ పరిచర్యలో పాలిభాగస్తులు కావాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. ప్రత్యక్షంగా టీవీ ద్వారా మేము సువార్త ప్రకటిస్తున్నాము. పరోక్షంగా ప్రార్థిస్తున్నవారు, సహకరిస్తున్నవారు, మమ్మలను ప్రోత్సహిస్తున్న వారంతా ఈ పరిచర్యలో పాలిభాగస్తులు అని జ్ఞాపకం చేస్తున్నాం. యేసుక్రీస్తు వారు ఇచ్చిన గొప్ప ఆజ్ఞను మేము పాటిస్తున్నాం. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి అని చెప్పాడు గనుక ఈ టీవీ ద్వారా మీ గృహాల్లో ప్రవేశించి మిమ్మల్ని పలకరించి మీకు సువార్త చెప్పి ప్రభు రాకడ కొరకు ఎత్తబడే దేవుని సార్వత్రిక సంఘం కొరకు మిమ్మల్ని సిద్ధపరచడానికి మా వంతు ప్రయత్నాన్ని మేము కొనసాగిస్తున్నాం. యేసుక్రీస్తు రెండవ రాకడను గురించి, ప్రపంచ భవిష్యత్తును గురించి అనేకమైన విషయాలు మనం తెలుసుకొని మనం సిద్ధపడి మనం ఇతరులను సిద్ధపరచడానికి దేవుడు మనకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని మనం అందరం కలిసి వినియోగించుకుందాం. ప్రస్తుతం యేసుక్రీస్తు రెండవ రాకడ వర్తమానాలు ఒక సబ్జెక్టుగా తీసుకొని సీరియల్గా మనం నేర్చుకుంటున్నాం, ధ్యానం చేస్తున్నాం. ఈరోజు ఆర్థిక సూచనల గురించి ఆలోచించబోతున్నాం. వాక్యం కొరకు మీ మనసుల్ని సిద్ధం చేయండి. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవాధిపతి, మీ ఘనమైన పాదాలకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో రెండవ రాకడ వర్తమానాలు 60వ వర్తమానం తీసుకోబోతున్నాం. సహాయం చేయండి. రెండవ రాకడ సూచనలో ఆర్థిక సూచనల గురించి మేము తెలుసుకోబోతున్నాం. పరిశుద్ధాత్మదేవ, మీరు బోధకులై మాకు బోధ చేయమని మనం చేస్తున్నాం. మీ దాసుని నన్ను బలపరిచి వాడుకోండి. ఈ కార్యక్రమం సహకరిస్తున్న కుటుంబమును దీవించమని మనం చేస్తున్నాం. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. రక్షణ పొందిన వారిని సంఘంలో స్థిరపరిచి బలపరిచి మీ రాకడ కొరకు సిద్ధపరచమని మనం చేస్తున్నాం. మాకు అవసరమైన ఆత్మీయ ఆహారమును వడ్డించి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మంచిది. కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి శుభాలు తెలియచేస్తూ మిమ్మల్ని వర్తమానం కొరకు ఆహ్వానిస్తున్నాం. మీరు వింటున్న చూస్తున్న ఈ వర్తమానాలు క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్లో, ఫేస్బుక్లో మీకు అందుబాటులో ఉంటున్నాయి. ఆ అవకాశం మీరు ఉపయోగించుకోండి. క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. మంచిది. మనము రెండవ రాకడ సూచనలు ఈ అంశాన్ని నేర్చుకుంటున్నాం. వాక్యానుసారంగా రెండవ రాకడకు సంబంధించినటువంటి విషయాలన్నింటినీ, గుర్తులన్నింటినీ 10 సూచనలుగా విభజించడం జరిగింది. ఒక్కొక్క సూచనలు ఒక్కొక్క కార్యక్రమంలో మీకు అందిస్తూ ఉన్నాం. మరి ఆల్రెడీ రెండవ రాకడకు సంబంధించిన సూచనలు 3 మీకు చెప్పడం జరిగింది. ఒకటి నైతిక సూచనలు, అంటే నీతికి సంబంధించినవి, క్రమశిక్షణకు సంబంధించినవి, మనస్సాక్షికి సంబంధించినవి మనం నేర్చుకున్నాం. రెండవ రాకడ వచ్చే సమయానికి మనుషుల్లో నీతి నిజాయితీలు లోపిస్తాయని మనకు అర్థమైంది. అంతేకాదు, మనిషి తనలో ఉన్న మనస్సాక్షిని వాత వేసుకొని చంపుకొని మనిషి పశుప్రాయుడిగా జీవిస్తాడని మనకు అర్థమైంది. సో నైతిక సూచనలు తెలుసుకోవాలి. 2 రాజకీయ సూచనలు, 3 సాంఘిక సూచనలు. ప్రభు రాకడొచ్చే ముందు కుటుంబం, సంఘం, సమాజం ఎలా ఉంటుందో మీకు చెప్పాం. ఇప్పుడు 4వది ఆర్థిక సూచనలు. అర్థం చేసుకోండి. రెండవ రాకడ వచ్చే ముందు ఆర్థిక పరిస్థితులు ఎలా ఉంటాయి? ఓకే, మొదట మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రపంచం అంతటా ఒకే కరెన్సీ వచ్చిందని మీరు తెలుసుకోవాలి. ఆర్థిక పరిస్థితులు ప్రపంచం మొత్తానికి ఒకే రాజు వస్తాడు, నియంత. అతడు క్రూర మృగం వంటి స్వభావం కలిగిన వాడు, అంత్యక్రీస్తు. ఆ సమయంలో ప్రపంచం అంతటా ఒకే కరెన్సీ వస్తుంది, ఒకే బ్యాంక్ వస్తుంది. సో ఆ కరెన్సీ ఏంటి? నేను ఎన్నో సంవత్సరాల క్రితం చెప్పాను. ప్రపంచంలో యూరో కరెన్సీ రాబోతుంది. ప్రస్తుతానికి అంతర్జాతీయ ద్రవ్యం డాలర్. అయితే త్వరలో ఈ డాలర్ డల్ అయిపోతుంది,
పౌండ్ పడిపోతుంది, రూపాయి రూపు లేకుండా పోతుంది, షెకేల్ షేపు లేకుండా పోతుంది, దేనారు దిక్కు లేకుండా పోతుంది, యూరో హీరో అవుతుంది. గుర్తుపెట్టుకోండి, అది జరుగుతుంది. త్వరలో అంతర్జాతీయ ద్రవ్యం డాలర్ పడిపోయి దాని స్థానంలోకి యూరో కరెన్సీ వస్తుంది. ఆల్రెడీ యూరప్ దేశాల్లో వచ్చింది. ఆ దేశాల్లో ఉన్నటువంటి ఉమ్మడి కరెన్సీ మొత్తం వారి దేశాల్లో కరెన్సీ కాల్ చేసుకొని ఉమ్మడి కరెన్సీ అమల్లో తీసుకొచ్చారు. ఆ కరెన్సీతో కొన్ని దేశాలు మనం తిరిగి రావచ్చు. సో ఈ యూరో మీద బొమ్మ కూడా ఏంటో తెలుసునా? సముద్రంలో క్రూర మృగం బొమ్మ. ఎంత బాగుంది కదా! అంటే ఆ యూరో నాణ్యం మీద వస్తున్న బొమ్మ కూడా అంచుక్రీస్తుకు సరిపోతుంది. వచ్చే రోజుల్లో ఒక్కొక్క దేశంలో ఉన్నటువంటి కరెన్సీ మొత్తం మారిపోయి యూరో నాణ్యం అమల్లోకి వస్తుంది. జేబులో యూరో ఉంటే ప్రపంచం మొత్తం తిరిగి రావచ్చు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే బ్యాంకులు మొత్తం ఒకే బ్యాంకుగా మారిపోతాయి. ఆల్రెడీ మరి కొన్ని బ్యాంకులు జాతీయం చేసేశారు. మన దేశంలో ఉన్న చిన్న చిన్న బ్యాంకులు మొత్తం కూడా తీసేసి కొన్ని బ్యాంకులుగా చేశారు. రానున్న రోజుల్లో అన్నీ కలిసి ఒకే బ్యాంకు కిందకు వస్తాయి. అందుకే ఇప్పుడు ఏటీఎం అని, పేటిఎం అని, ఫోన్పేని, గూగుల్ పేని, స్కానింగ్ అని ఎన్ని రకాలుగా వచ్చినాయి. ఇవన్నీ దేనికంటే ఒకే కరెన్సీ కోసం, ఆర్థిక వ్యవస్థని స్థిరపరిచే దానికోసం. అంచుక్రీస్తు వచ్చి ప్రపంచంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థని తన చేతుల్లోకి తీసుకోవటానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. గమనించాలి. ఆర్థిక సూచన గురించి ప్రభు ఏం చెప్పాడు? మత్తయి సువార్తలో 24:6 అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును, మీరు యుద్ధములను గురించి, యుద్ధ సమాచారాల గురించి వింటారు, కలవరపడద్దు, ఇవన్నీ జరగవలసి ఉన్నది, కానీ అంతము వెంటనే రాదు అన్నాడు. ఇందులో ఆర్థిక సూచన కరువులు. ఇప్పుడు ప్రపంచంలో ఎంత భయంకరమైన కరువు వచ్చిందంటే ప్రియులారా, ఒక్కొక్క దేశంలో క్షామ పరిస్థితులు వస్తున్నాయి. ఈ మధ్య శ్రీలంక దేశంలో ఎంత కష్టమైందంటే ప్రభుత్వం పరిపాలన చేయలేని పరిస్థితికి వచ్చింది. గ్రీస్ దేశంలో ఆర్థిక మాంద్యం భయంకరంగా వచ్చింది. ఇక పాకిస్తాన్లో ఎంత కరువు వచ్చిందంటే తినటానికి ఆహారం లేక పేద ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. ప్రపంచాన్ని ఒకప్పుడు పరిపాలన చేసినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యం ఇంగ్లాండ్లో ఇప్పుడు వచ్చింది కరువు. తినటానికి తింట్లేదు, చిన్నపిల్లలకి పాలు డబ్బాలు దొరకట్లేదు, హాస్పిటల్కి వెళ్ళాలంటే హాస్పిటల్స్ అన్ని ఫుల్, డాక్టర్స్ లేరు, కొన్ని గంటల క్యూలో నిలబడాల్సి వస్తుంది. ఒకప్పుడు ప్రపంచాన్ని పరిపాలించిన రాజ్యం ఈరోజు ఆహారం లేకుండా అయింది ఏంటి? ఎవరు ఆలోచించట్లేదు. కనీస అవసరాలు తీర్చుకోలేని పరిస్థితిలో ఇంగ్లాండ్ చాలా పేదరికంలోకి దిగిపోయింది. ఎందుకో తెలుసా? రెండవ రాకడ వచ్చే సమయానికి కరువులు వచ్చేస్తాయి. దేశంలో పేదరికం పెరిగిపోతుంది, ధరల పెరుగుదల పెరిగిపోతుంది, నిరుద్యోగ సమస్య పెరిగిపోతుంది, జనాభా పెరుగుదల ఎక్కువైపోతుంది. భారతదేశ జనాభా 140 కోట్లకు వచ్చాయి. ఒకప్పుడు చైనా మొదటి స్థానం, భారతదేశం రెండవ స్థానం అనుకునేవాళ్ళం. ఇప్పుడు భారతదేశం మొదటి స్థానానికి వచ్చే ప్రయత్నంలో ఉంది. సో ఒక్కసారి మీరు ఆలోచించండి, రెండవ రాకడ వచ్చే ముందు ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు వస్తాయి. ప్రపంచం అంతటికి ఒకే వ్యక్తి రావాలి. ఆర్థిక పరిస్థితులు అతని చేతుల్లో పెట్టుకొని చక్రం తిప్పుతాడు. ప్రపంచం అంతటా ఒకే కరెన్సీ పెడతాడు. అలాగే ఒకే బ్యాంక్ తీసుకొచ్చేస్తాడు. ఆ తర్వాత ఒకే మార్కెట్ తీసుకొస్తాడు. ఒకే ధర నిర్ణయం వస్తుంది. అంతేకాదు మరి ప్రపంచంలో ఉన్న ప్రజలు ప్రపంచం అంతా తిరిగి రావడానికి విమానాల సంఖ్య పెంచి విమానాల ఛార్జీలు తగ్గించేస్తారు. అది 20 సంవత్సరాల క్రితం చెప్పాం మేము, ఇప్పుడు జరుగుతుంది. రానున్న రోజుల్లో ఏం చేస్తారంటే బస్సుల్లో తిరిగినట్టుగా విమానాల్లో తిరుగుతారు ప్రజలు. జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ కడతారు. ఒక 500-1000 రూపాయలతో విమానం టికెట్ తీసుకుని వెళ్ళి రావచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే దానియేలు గ్రంథంలో ఏముందంటే అంచె దినాల్లో ఆర్థిక పరిస్థితులు మనుషులు తనకు అనుకూలంగా మలుచుకుంటారు, జ్ఞానం పెరిగిపోతుంది, మనుషులు నలుదిశలు తిరుగుతారనుంది. అసలుకే కొంచెం జ్ఞానం ఉండిద్ది, నలుదిశలు తిరిగి ఇంకా జ్ఞానాన్ని ఉత్పత్తి చేసుకుంటారు, వృద్ధి చేసుకుంటారు. ఎట్లా? విమానాల్లో తిరిగి వస్తుంటారు. ఒకప్పుడు ఒక ఊరు నుంచి ఇంకొక ఊరు వెళ్ళటం కష్టం, ఇప్పుడు ఒక ఊరు నుంచి ఒక ఊరు కాదు, ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళతారు, సముద్రాలు దాటి వస్తుంటారు. కాబట్టి విమాన ప్రయాణాలు పెరిగిపోతాయి, విమాన ఛార్జీలు తగ్గిపోతాయి. ఇంకా అంతేకాదు, ఆర్థిక పరిస్థితులు వచ్చే గొప్ప మార్పు ఏంటంటే
పేదరికం అనేది రోజు రోజుకు పెరిగిపోయి తినటానికి తిండి లేని పరిస్థితులు వస్తాయి. అవును, మన భారతదేశంలో కూడా కనపడనటువంటి పేదరికం చాలా పెరిగిపోతుంది. ఒకవైపు అభివృద్ధి చెందుతూనే మరొక వైపు పేదరికం కూడా పెరిగిపోతుంది. ఇంకొక విధంగా చెప్పాలంటే మరి గ్రామీణ ఉపాధి హామీ పథకం పెట్టారు కదా, అది 100 రోజులు పెట్టారు సంవత్సరానికి, అంటే పని దినాలు. 150 రోజులు కూడా పెంచుతున్నారు. ఎందుకు? పని దినాలు ఉండాలి, పని లేదు. పని లేకపోవటం వల్ల ఏమవుతుంది? మనుషులు వలసలు పోతున్నారు, కరువు ఎక్కువైపోతుంది, తినటానికి తిండుంటలేదు, కనీస అవసరాలు తీర్చుకోలేని పరిస్థితి ఉంటుంది. ఒకవైపు ఆదాయం మాత్రం పెరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. అదే పిచ్చి. ఆదాయం పెరుగుతుంది కానీ ఖర్చులు అంతకంటే పెరుగుతున్నాయి. ఆదాయం పెరిగినా పెరగకపోయినా ఖర్చులు పెరగకుండా చాలు, అది గొప్పతనం. ఆదాయం పెరగవచ్చు, పెరగకపోవచ్చు. ఆదాయం చూసి సంతోషించడం కాదు. ఆదాయం పెరుగుతున్నాయి, ఖర్చులు 2 పెరుగుతున్నాయి. అప్పుడు ఆదాయం పెరిగి ఉపయోగం ఏంటి? అప్పుడు శాలరీ పెరిగింది ఉపయోగం ఏంటి? ఒకప్పుడు నీకు 100 రూపాయలకు వస్తాయి సరుకులు, ఇప్పుడు 500 రూపాయలు పెట్టినా రాలేదు. మరి అప్పుడు 100 రూపాయల వల్ల ఉపయోగం ఏంటి? రాకడొచ్చే ముందు ఈ పరిస్థితులు జరుగుతాయి. వాక్యంలో ఏముందంటే అంచు దినాల్లో మనుషులకి కూలి దొరకదని ఉంది. అంటే పని ఉండదు. పని లేదు కాబట్టే కదా 100 రోజులు 150 రోజులు పని దినాలు పెట్టింది. కూలి ఉండదు అంటే నిరుద్యోగ సమస్య పెరుగుతుంది, ఉద్యోగ అవకాశాలు లేవు. ఎవరిని కదిలిచ్చినా చదువుతున్నారు. మేము బీటెక్ చదివాం, ఎంటెక్ చదివాం, ఎంబీఏ చేసాం అంటున్నారు. ఎక్కడ తిరుగుతున్నారు? బజార్లో అమ్మడి తిరుగుతున్నారు. కారణం ఏంటంటే ఉద్యోగాలు లేవు. చదివారు, అప్పులు చేసి తల్లిదండ్రులు చదివించారు, కానీ ఉద్యోగాలై ఓ చిన్న ఉద్యోగానికి కాంపిటీషన్ ఎక్కువైపోతూ ఉంది. కనుక ఈ నిరుద్యోగ సమస్య అంటే అది బైబిల్లో ఉంది. కూలి దొరకని పరిస్థితి అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఒకవైపు ఏమో జనాభా పెరగటం వల్ల కూలి దొరకట్లేదు, మరొక వైపు ఏమైనా ఉద్యోగ అవకాశాలు లేవు. ఇంకొకటి ఏంటంటే మరి కంప్యూటర్, ఇది కంప్యూటర్ యుగం. కంప్యూటర్ వల్ల ఏమవుతుంది? ఓ 10 మంది చేసే పని ఒక కంప్యూటర్ చేసేసిద్ది. అంటే ఒక వ్యక్తిని పెట్టుకుంటే లేక ఇద్దరిని పెట్టుకుంటే 10 మంది ఉద్యోగస్తుని తీసిపడేయచ్చు ఆ ప్లేస్లో నుంచి. అలాంటి రోజుల్లో ఉన్నాం మనం. అంతేకాదు, ఇంతకుముందు మనం మ్యాన్ పవర్ ఉపయోగించాల్సి వస్తుంది. ఇప్పుడు మ్యాన్ పవర్ కాదు, యంత్రాలు వచ్చేసాయి. ప్రతి దానికి యంత్రం వచ్చింది కనుక 4-5 చేసే పని ఒక వ్యక్తి ఒక యంత్రంతో చేపిస్తాడు. ఇప్పుడు వ్యవసాయ రంగంలో తీసుకోండి, విత్తనాలు చల్లుతున్నాం, లేకపోతే నాటు వేస్తున్నాం, కోత కోస్తున్నాం, నురిపిళ్ళు చేస్తున్నాం. ఇప్పుడు ఇవన్నీ మనుషులు చేయట్లేదు కదా. ఇప్పుడు మనుషులు చేస్తే మనుషులకు పని ఉండిద్ది, ఆదాయం వచ్చిద్ది, ఆహారం వచ్చిద్ది. ఇప్పుడు ఏం జరుగుతుంది? యంత్రాలే కోసేస్తున్నాయి కదా, యంత్రాలే నురిపిడి చేసేస్తున్నాయి. అలాంటప్పుడు మరి మనుషుల పని ఎక్కడిది? పని లేకపోతే ఆదాయం ఎక్కడి నుంచి వచ్చింది? ఆదాయం లేకపోతే ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది? ఆహారం లేకపోతే కుటుంబ పోషణ జరిగిద్ది. దానివల్ల ఏమవుతుంది? పేదరికం రోజు రోజుకు పెరిగిపోతుంది, నిరుద్యోగ సమస్య ఇంకా ఎక్కువైపోతుంది. కొన్నిసార్లు మనుషులు మరి అడుక్కునే పరిస్థితి ఎక్కువైపోతుంది. మనుషులు ఒక్కపూట తిని బ్రతికేవాళ్ళు చాలామంది ఉన్నారు. కొన్ని పేద దేశాల్లోకి మీరు వెళితే ప్రియులారా, ఒక్కపూట భోజనం చేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నేపాల్ లాంటి దేశం చాలా పేద దేశం, లేక సుమేనియా దేశంలోకి మీరు వెళితే ఎంత భయంకరమైన పరిస్థితి. ఒక పూట తింటే పండగ. కొన్ని దేశాల్లో 2 పూటల 3 పూటల భోజనం కాదు, ఒక్క పూట భోజనం దొరకని పరిస్థితి ఉంది. అర్థం చేసుకోండి. ముఖ్యంగా యుద్ధాలు జరుగుతున్న ప్రాంతంలో భయంకరమైన కరువు ఉంటుంది. అక్కడ కొన్ని చోట్ల భయంకరమైన కరువులు వస్తున్నాయి. ప్రపంచమంతటా ఆర్థిక మాంద్యం ఏర్పడతా ఉంది. కోవిడ్ వచ్చిన తర్వాత ఆర్థిక మాంద్యం ఏర్పడింది, బిజినెస్ దెబ్బతినిపోయింది, ఖర్చులు పెరుగుతున్నాయి కానీ లాభాలు ఆదాయాలు పెరగటం లేదు. ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుందంటే ప్రభు వచ్చేస్తున్నాడు. ఆ రోజుల్లో మనుషులకి కూలి దొరకదు అంటే ప్రభు వచ్చే సమయానికి మనుషుల స్థానంలో కంప్యూటర్లు వస్తాయి. ప్రభు వచ్చే సమయానికి ప్రతి పని కూడా టెక్నాలజీ వల్ల యంత్రాలతో చేపిచ్చేస్తారు, మనిషితో పని లేదు. మరి అప్పుడు మనుషులు ఎలా బ్రతకాలి? కనీసం ఆహారం ఎట్లా? దానికి తోడేమవుతుందంటే ఈ కరువు ఎందుకు వస్తుందంటే భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ బోర్వెల్స్ చేసేస్తున్నారు, భూమిలో ఉన్న నీళ్ళు మొత్తం తీసి పడేస్తున్నారు, అవుట్. అప్పుడు భూమిలో ఉన్న నీళ్ళు ఎండిపోతున్నాయి, భూకంపాలు వస్తున్నాయి, చస్తున్నారు. భూమిలో కొంత భూగర్భ జలాలు స్టాక్ ఉండాలి, ఉంటేనే భూమి క్రమంగా తిరిగిద్ది. భూగ్రహం ఉంటేనే భూమి కూడా చల్లగా ఉండిద్ది,
వాతావరణం కూడా పనిచేసిద్ది. భూగర్భ జలాలు మొత్తం తోడుకొని బయటికి తెచ్చుకుంటుంటే లోపల భూమి ఎండిపోవట్లేదా? ఎండిపోయినప్పుడు ఏమవుతుంది? భూకంపాలు వచ్చేస్తాయి. ఎండిపోయినప్పుడు ఏమవుతుంది? భూసారం తగ్గిపోతుంది. ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి. సముద్రంలో ఉన్న నీళ్లు శుద్ధి చేసుకొని తాగే పరిస్థితి వచ్చింది. ఎంత దిక్కుమాలి పరిస్థితి వచ్చిందో చూడండి. ఓ ప్రక్కేమో నదుల్లో ఉన్న నీళ్ళన్నీ వేస్ట్ అయ్యి సముద్రంలోకి వెళ్ళిపోతుంటాయి. మరో ప్రక్కేమో సముద్రంలో ఉన్న నీళ్లు శుద్ధి చేసుకొని తాగే పరిస్థితి. రెండు దిక్కుమాలిన పరిస్థితులు. ఎందుకంటే ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు అన్నమాట. ప్రపంచమంతటా ధరలు పెరిగిపోతూ ఉంటే ఒక వస్తువును కొనుక్కోలేని పరిస్థితి, కనీస అవసరాలు తీర్చుకోలేని పరిస్థితి, కడుపు నిండని పరిస్థితి, కుటుంబ పోషణ జరగని పరిస్థితి. వెనకట్లో ఒక 1000 రూపాయలు వస్తే కుటుంబ పోషణ జరిగేది. అదే సమయంలో ఇప్పుడు ఒక 10,000 రూపాయలు తీసుకురండి, 15,000 రూపాయలు తీసుకురండి, కుటుంబ పోషణ జరగట్లేదు. అంటే ఏమైంది? మనీ వాల్యూ పడిపోయింది, ధనానికి విలువ తగ్గిపోయింది. కారణం ఏంటంటే ప్రభు వచ్చే సమయంలో మనుషుల్లో దయనీయత వస్తుంది, మనుషుల్లో పేదరికం ఏర్పడుతుంది, కనీస ఆహారం తీసుకోలేని పరిస్థితులు వస్తాయి. ఈనాడు ప్రపంచంలో అనేకమైన దేశాల్లో భయంకరమైనటువంటి క్షామం కనిపిస్తూ ఉంది ప్రియులారా. చాలా ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. అందుకే భూకంపాలు ఎక్కువ చేస్తున్నాయి. ఋతువులు కూడా సరిగా పనిచేయటం లేదు. ఇంకా చెప్పాలంటే కొన్ని ప్రాంతాల్లో ఎలా ఉందంటే ఈ చిన్నపిల్లలకి అలాగే గర్భిణీలకి మరి పోషకాహారం కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది. అందుకే మన ప్రభుత్వం వారు మరి పోషకాహారం పెడతానికి ప్రత్యేక పథకం పెట్టారు. ఎందుకంటే చాలా దేశాలు ఆ సమస్యతో ఉన్నాయి. సో వీటన్నిటిని మీరు అర్థం చేసుకుంటే ప్రభువు రాకడ దగ్గరలో వస్తుందని చూసుకోండి. ఒకవైపు కంప్యూటర్, ఒకవైపు యంత్రాలు, ఇటు కరెన్సీ, మరి ఇటు మార్కెట్, మరి ఇటు బ్యాంకు, ఈ ఆర్థిక పరిస్థితులను చూడండి. ఇంకొకటి చెప్తాను, ఆర్థిక పరిస్థితులు ఇంకోటి ఏంటంటే ఈ రాకడ వచ్చే సమయానికి అంత ఈ మార్కెట్ అన్నమాట. ఈ మార్కెట్ అంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాల్సిన పని లేదు, మార్కెట్కి వెళ్ళాల్సిన పని లేదు, షాపింగ్కి వెళ్ళాల్సిన పని లేదు. ఇంట్లో ఉండే మొత్తం మార్కెట్ చేయొచ్చు. ఏది కావాలంటే తెచ్చుకోవచ్చు. అంత యాప్లు వచ్చినాయి కదా, ఇంట్లో ఉండే కావాల్సిన మొత్తం తెచ్చుకోవచ్చు. ఆ మనిషే వచ్చి మనకి ఇచ్చి వెళ్తాడు. మనం వెళ్ళే పని లేకుండా మనిషే మన ఇంటికి వచ్చి ఇచ్చి వెళ్తాడు. మనకు కావాల్సినటువంటి వస్తువుని మనం కోరుకొని ఏరుకొని తీసుకోవచ్చు. ఈ మార్కెట్ ఆర్థిక వ్యవస్థ మొత్తం ఒక వ్యవస్థగా తయారవటానికి, ప్రభు రాకడ రావటానికి ఏర్పాట్లు మొత్తం జరుగుతున్నాయి అన్నమాట. కాబట్టి ఈ బ్యాంక్ చూసుకోండి, ఈ మార్కెట్ చూసుకోండి, ఇదంతా కూడా మరి ఆర్థిక పరిస్థితి మీద దెబ్బేస్తుంది. రానున్న రోజుల్లో ఇంకా ధరలు భయంకరంగా పెరిగిపోతే పరిస్థితి ఏంటి? పేదరికం ఎక్కువైపోతే ఏం చేయగలం? ఆహార సమస్య వస్తే ఏం చేస్తాం? నిరుద్యోగ సమస్య వస్తే ఏం చేస్తాం? అప్పుడు ఏమవుతుంది? మనుషులు దొంగలుగా మారే ప్రమాదం వచ్చేస్తుంది. కుటుంబ పోషణ జరక్క, ఉద్యోగాలు లేక, చదువుకొని చేతగానోళ్ళలాగా ఉండలేక ఏం చేయాల్సి వస్తుందంటే దొంగతనాలకు దిగే పరిస్థితి వస్తుంది. లంచగొండితనం ఎక్కువైపోతుంది. అన్యాయం, అక్రమాలు, అవినీతి పెరిగిపోతుంటాయి. దీనికి కారణం ఆర్థిక పరిస్థితి. అంతేకాదు ఆర్థిక పరిస్థితి పెచ్చిమీరిపోతే పాపం కూడా పెరిగిపోయింది అన్నమాట. ఇక ఇది తప్పని కూడా ఆలోచించరు. డబ్బు వస్తే చాలు అనుకుంటారు. ఇది తప్ప ఒప్ప అని ఆలోచన ఉండదు. ఎందుకంటే మనిషికి కావాల్సింది డబ్బు. ఆ డబ్బుతో కోరికలు తీర్చుకోవాలి, ఆ డబ్బుతో సుఖభోగాలు కావాలి, విలాసాలు కావాలి. డబ్బేం రావట్లేదు, కోరికలు ఉన్నాయి మనసులో. మనిషి సుఖానికి అలవాటుపడ్డాడు, లగ్జరీకి అలవాటుపడ్డాడు, విలాసాలకు అలవాటుపడ్డారు, చేతిలో డబ్బులు లేవు. ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి? లంచం తీసుకోవాలా? అవును. ఏం చేయాలా? దొంగతనం చేస్తాడు. ఏం చేయాలా? పాపం చేస్తాడు. ఏం చేయాలా? అక్రమం చేస్తాడు. అంటే ఏదో ఒక రకంగా డబ్బు సంపాదించాలి కదా. మరి డబ్బు సంపాదించకపోతే కుటుంబ పోషణ జరగట్లేదు కదా. ఇప్పుడు ఏం చేయాలా? మరి కనీస అవసరాలు తీరిన పరిస్థితి ఏం చేయాలి? సో ఆర్థిక పరిస్థితి ఏం చేసిద్దంటే మనిషిని మానవత్వం నుంచి తొలగించిద్ది. మనిషిలో విచక్షణ జ్ఞానం లేకుండా చేసిద్ది అన్నమాట ఆర్థిక పరిస్థితి. అందువల్ల అంచె దినాలలో ఆర్థిక పరిస్థితుల గురించి వాక్యం ముందుగానే చెప్తుంది. ఇంకొక విషయం చెప్పమంటారా? ఆర్థిక పరిస్థితులు అనేవి ఎలా ఉంటాయంటే ఉన్నవాడేమో భయంకరంగా ధనవంతులు అయిపోతుంటారు, లేని వాళ్ళేమో భయంకరంగా లేనివాళ్ళు అయిపోతుంటారు. అంటే సమాజంలో ఈ వర్గ విచక్షణ ఎక్కువైద్ది అన్నమాట. అంటే కొంతమంది ఏమన్నా బాగా ధనవంతులు అయిపోతుంటారు, డబ్బులు ఎక్కువైపోయి ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాదు, నిద్ర పట్టదు,
లేకపోతే డబ్బులు ఎక్కువైపోయి భయంకరంగా ఖర్చులు పెడుతుంటారు. కొంతమంది ఏమైనా పేదోళ్ళు అయిపోయి కనీస అవసరాలు తీరక, కొంతమంది కుటుంబ పోషణ చేసుకోలేక ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతున్నారు. కొంతమంది ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేయలేక చచ్చిపోతున్నారు. కొంతమంది అయితే ఆడపిల్ల పుట్టినమ్మటనే వాళ్ళని చంపేస్తున్నారు, అమ్మేస్తున్నారు. ఎందుకంటే ఆర్థిక పరిస్థితి మనిషిని చంపేటట్టు చేస్తుంది, ప్రేమను తీసేస్తుంది. మరొక ప్రక్కన చూసినావును, ఈ కట్నాల గొడవ ఎక్కువైపోయింది, ఈ డొనేషన్లు ఎక్కువైపోయినాయి, హాస్పిటల్ దోపిడీ, స్కూల్లో దోపిడీ. ఒకప్పుడు విద్య, వైద్యం, సేవలు. ఇప్పుడు విద్య ఒక బిజినెస్, వైద్యం ఇంకొక బిజినెస్. అంతే. ఒకప్పుడు హాస్పిటల్లోకి వెళ్తే ఏమనుకునేవాళ్ళం? వైద్యం అదొక సర్వీస్ అనుకునేవాళ్ళం. స్కూల్స్లో, కాలేజీల్లో విద్య ఇదొక సర్వీస్ అనుకునేవాళ్ళం. ఇప్పుడు ఆలోచన లేదు. స్కూల్లోకి వెళ్తే గుంజేయటం డబ్బులు, హాస్పిటల్లోకి వెళ్తే గుంజేయటం, అవసరమైతే చచ్చిన శవానికి కూడా పరీక్షలు చేసి ఫీజులు వసూలు చేస్తారు. అలాంటి రోజుల్లో ఉన్నాం మనం. హాస్పిటల్లో జాయిన్ చేస్తాం పేషెంట్ని, వాడు ఎప్పుడూ చచ్చిపోయి ఉంటాడు, వాడిని వెంటిలేటర్స్ మీద పెట్టేసి ఇంకా ప్రయత్నం చేస్తున్నామంటారు. ఈలోపు ఒక వారం 10 రోజులు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. మన దగ్గర మందులు డబ్బులు వసూలు చేస్తాడు, వాడు ఎప్పుడో పోయి ఉంటాడు. అలాంటి రోజులు ఇవి. శవాలకు పరీక్షలు చేస్తారా? శవాల మీద కూడా బిజినెస్ చేసేస్తారా? చేస్తారు. వాడు చచ్చిపోతే వీళ్ళకి ఏంటంట, వీళ్ళు చావలేదు కదా, వీళ్ళు కూడా ఎప్పుడొకప్పుడు పోతాడు ఒకడు. ఇప్పుడు వాళ్ళు చచ్చిపోతే వీళ్ళకి ఏంటంట, ఆ ప్రశ్నలు కోసిపడేస్తారు. ఎందుకంటే ఆ బాధ వీళ్ళకి వస్తే తెలిసిద్ది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎదుటి వ్యక్తి బాధ అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేరు. ఇవన్నీ ఆలోచించండి. బిజినెస్ భయంకరమైన మోసం, వచ్చేవాడికి ఏమో లాభాలు వస్తున్నాయి, పోయేవాడికి ఏమో నష్టాలు. అంటే సమాజం అంతా బాధపడుతున్నారు. ధనికులు ఆ డబ్బు ఎక్కువైపోయి వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి అర్థం కావట్లా. పేదరికాన్ని తట్టుకోలేక వీళ్ళు బాధపడుతున్నారు. ఇక మధ్యతరగతి వాళ్ళకున్న సమస్యలు అంతా ఎంత కాదు. అటు ధనవంతులతో కలవలేరు, ఇటు పేదోళ్ళతో కలవలేరు, చెప్పుకోవటానికి సిగ్గు, చెప్పుకోకుండా ఉండలేరు. ఇలాంటి పరిస్థితి. దీనికి కారణం ఏంటి? ఎందుకు ఇలా జరిగింది? ప్రపంచం ముగింపుకొచ్చిందే. ప్రపంచమంతటా ఒకే ప్రభుత్వం వచ్చేస్తుంది, ఒకే రాజ్యం అవతరిస్తుంది, ఒకే వ్యక్తి నియంత రాజు అంత్యక్రీస్తు వస్తున్నాడు. అందుకనే అంతా కూడా ఆర్థిక పరిస్థితులన్నింటినీ ఒక యూనిట్గా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను చెప్పాను, ఇప్పుడు మీకు ఆధార్ కార్డు ఇస్తున్నారు, వచ్చే రోజుల్లో కొత్త ఆధార్ కార్డు వస్తుంది. అదేంటో తెలిసిన? అది దేశానికి కాదు, ప్రపంచం మొత్తానికి కలిపి. ఇప్పుడు మనకున్న ఆధార్ కార్డు ఏంటి? ఏ దేశానికి ఆ దేశానికి ఒక సీరియల్ నెంబర్ అన్నమాట, మన దేశానికి సంబంధించింది. అయితే వచ్చే రోజుల్లో కొత్త ఆధార్ కార్డు వచ్చిద్ది, దాని పేరు పీసీ నెంబర్, పర్సనల్ కోడ్ నెంబర్. ఇది ప్రపంచం మొత్తానికి సీరియల్ నెంబర్కి సంబంధించింది. అది త్వరలో వచ్చేసిద్ది. అంటే అప్పుడు మనకు 2 కోడ్లు ఉంటాయి. ఇక్కడ దేశానికి సంబంధించిన కోడ్ ఒకటి ఉండిద్ది, ప్రపంచానికి సంబంధించిన కోడ్ ఒకటి ఉండిద్ది. అప్పుడు ఆర్థిక పరిస్థితులు మొత్తం కూడా ఇలా ఉంటాయి. ఇవి ఇంకా డబ్బులతో కూడా పని ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఏమైంది, ఎక్కడికక్కడ అంతా కూడా ఫోన్పే, గూగుల్ పే వచ్చేసింది కదా. ఇప్పుడు డబ్బులతో పని ఏముంది? ఒకప్పుడు ఈ విషయాలు చెప్తే జనాలకు అర్థమయ్యేది కాదు, ఇప్పుడు అర్థమవుతా ఉంది. ఇప్పుడు ఏంటి, కార్డు పట్టుకుని వెళ్ళిపోతే సరే, డబ్బులతో పని లేదు, క్రయ విక్రయాలు చేసేసుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే అంత్యక్రీస్తు వచ్చినప్పుడు మరి ఈ కార్డు ద్వారా క్రయ విక్రయాలు చేయటం మొత్తం అంత్యక్రీస్తు కంట్రోల్లో తెచ్చుకుంటాడు అన్నమాట. మొత్తం కంట్రోల్లోకి వచ్చేస్తాయి. ఎవరెవరు ఏం కొంటున్నారు, ఎవరు ఏమవుతున్నారు మొత్తం తెలిసిపోయింది. అప్పుడు అంత్యక్రీస్తు వచ్చి ఏం చేస్తాడు, తనను అంగీకరించిన వారందరూ క్రయ విక్రయాలు చేయడానికి వీలు లేదు అని శాసిస్తాడు. సో నీ చేతిలో కార్డు ఉంది, ఆ కార్డుతో ఇప్పుడు నీకు పనులు అయిపోతాయి, డబ్బులతో నీకు అవసరం లేదు, కార్డుతో సరిపోయింది. కానీ ఆ కార్డుతో రేపు నీకు చిక్కు వచ్చింది. అప్పుడేమవుతుంది, అంత్యక్రీస్తు ఈ కార్డు యొక్క కోడ్ తీసుకుంటాడు, అందరినీ కంట్రోల్లో పెట్టేస్తాడు. ఇవన్నీ రానున్న రోజుల్లో జరగబోతున్నాయి. భయంకరమైన కరువులు ఇంకా రాబోతున్నాయి. ప్రపంచంలో ఆర్థిక మాంద్యం ఏర్పడే పరిస్థితులు వచ్చేసాయి. ప్రజలకు తినటానికి తిండి లేని పరిస్థితులు త్వరలో వస్తున్నాయి. ఇంకా గుర్తుపెట్టుకోండి, పంచిభూతాల్లో చాలా మార్పులు రాబోతున్నాయి. ఎందుకంటే భూసారం కూడా తగ్గిపోయింది, పంటలు కూడా పండటం లేదు. ఒకవేళ పండిన ఆ ఆహారం తింటేనేమో అది బలాన్ని ఇవ్వటం లేదు, శక్తిని ఇవ్వటం లేదు, ఆయుష్ ఇవ్వటం లేదు, ఆరోగ్యం ఇవ్వటం లేదు, జబ్బులు ఇస్తుంది. జనరల్గా మనం తీసుకునే ఆహారం వల్ల ఏమవ్వాలి, మన ఆయుష్కాలం పెరగాలి, అంతేనా? ఆరోగ్యం పెరగాలి, బలము శక్తి పెరగాలి. ఇప్పుడు అది జరగట్లేదు కదా. ఏమవుతుంది, ఇప్పుడు ఫుడ్లో విషం వచ్చేస్తుంది కదా,
మనం తెలియకుండానే ఫుడ్ ఇన్ఫెక్షన్ జరుగుతుంది. ఆదిలో అదేగా జరిగింది. ఆదాము హవ్వలు ఆ పండు తిన్నారు. ఆ పండు వల్ల ఏమైంది? ఫుడ్ ఇన్ఫెక్షన్ జరిగింది. అంటే పాప స్వభావం వచ్చింది. సో ఇప్పుడు మనం తయారు చేసుకునేటువంటి ఆహార పదార్థాలే మనకు విషంగా తయారవుతాయి. ఎందుకంటే మన లాభాల కోసం విషం కలపడానికైనా కూడా వెనక్కి తీయలేని పరిస్థితిలో ఉన్నాం. సో ఇదంతా కూడా ధనవంతులు ఏమన్నా ధనం సంపాదించుకుని వాళ్ళు చచ్చిపోతారు, వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. పేదోడు ఏమన్నా పేదరికను అనుభవిస్తూ ఇతను బాధపడుతుంటాడు. మధ్యతరగతిలో ఉన్నవాడేమో అతని సమస్యలతో అతను బాధపడతాడు. చివరికి మిగిలేది ఏంటంటే ధనవంతుడికి, పేదవాడికి, మధ్యతరగతి వారికి ఎవరికి మనశ్శాంతి ఉండదు. ఎవడికి ఉండే ఆర్థిక పరిస్థితులు వాళ్ళకు ఉంటాయి. చివరికి ప్రపంచం అంతా కూడా భయంకరమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటుంది. భయంకరమైన కరువులు వస్తుంటాయి. భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఇక ప్రపంచం ఎటు వెళ్ళాలో తెలియదు. అలాంటి సమయంలోనే అంత్యక్రీస్తు వచ్చి ప్రపంచాన్ని తన చేతుల్లో తీసుకుంటాడు. ఆ తర్వాత అంత్యక్రీస్తు చేతుల్లో నుంచి ప్రభు తన చేతుల్లో తీసుకుంటాడు. ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోండి. ముందు ప్రపంచాన్ని అంత్యక్రీస్తు తన చేతుల్లోకి తీసుకొని నాశనం చేస్తాడు. ఎవరైతేనో క్రీస్తు విరోధి తన చేతుల్లోకి తీసుకొని ప్రపంచాన్ని నాశనం చేస్తాడు. ఆ తర్వాత క్రీస్తు విరోధి చేతుల్లో నుండి ప్రపంచాన్ని యేసు ప్రభు తీసుకొని బాగు చేస్తాడు. హల్లెలూయా. ఈ క్రీస్తు విరోధి చేతుల్లో నుంచి ప్రపంచాన్ని ప్రభు తీసేసుకుంటాడు. అప్పుడు సమసమాజం వచ్చింది, నవ సమాజం వస్తుంది. అప్పుడు క్రీస్తు 1000 ఏండ్ల పరిపాలన వస్తుంది. అప్పుడు సోషలిజం వస్తుంది. అప్పుడు మానవ జాతి మొత్తానికి స్వేచ్ఛ సమానత్వాలు సమానంగా వస్తాయి. ఎస్, స్వేచ్ఛ సమానత్వాలు సమానంగా ఉంటాయి. అది క్రీస్తు రాజ్యం. ముందు క్రీస్తు విరోధి రాజ్యం వచ్చింది, తర్వాత క్రీస్తు రాజ్యం. దానికి ముందు సంఘం ఎత్తబడి వెళ్ళిపోతుంది. సో ప్రియమైన సోదరి సోదరులారా, ఈ ఆర్థిక పరిస్థితుల గురించి ఆలోచిస్తున్నప్పుడు ఇదంతా కూడా రెండవ రాకడకు సంబంధించినటువంటి విషయం అని చెప్పి మీరు అర్థం చేసుకోండి. ఎత్తబడే సంఘములో ఉండటానికి ప్రతి ఒక్కళ్ళు సిద్ధపడండి. ప్రతి ఒక్కళ్ళు రక్షణ భాగ్యం పొందుకోండి. క్రీస్తు రక్తంలో కడగబడండి. జీవితాలు సరిచేసుకొని ఇక్కడ నాశనం అయిపోయే పరిస్థితుల నుంచి తప్పించబడి మనము మన కుటుంబాలు దేవుని రాజ్యం కొరకు సిద్ధపడాలని వాక్యం హెచ్చరిస్తుంది. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేద్దాం. తండ్రి, నీ పాదములకు స్తోత్రాలు. మీరు ప్రేమించి ఇచ్చిన వర్తమానం కొరకు వందనాలు. ఈ వర్తమానం మా హృదయాల్లో ఫలింపచేయండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. సమస్యలతో, అనారోగ్యంతో, అవసరాలతో వారికి సహాయం చేసి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మనకు తోడే నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ కార్యక్రమాలకు స్పాన్సర్ చేయాలని ఆశించినట్లయితే మా సెల్ ఫోన్ నెంబర్కి SMS చేయాలని మీకు మనవి చేస్తున్నాం. 9440402368 9440402368. థ్యాంక్ యూ ఆల్.